మత్తయి 10:14-15లో మీరు చెప్పిన సువార్తను అంగీకరించిన వారు శిక్షించబడతారంటున్నాడు. వాళ్ళని చెప్పమన్న సువార్త ఏమిటి? నేను సిలువపై మరణిస్తున్నాను, నేను 3 రోజులు తిరిగి లేస్తాను అనే విషయం కాదు. సువార్త అంటే దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అనే సువార్త ప్రకటించమన్నాడు తప్ప నా సిలువ మాత్రం ప్రకటించమనలేదు. ఆ సువార్తను మనం వాళ్ళని శిక్షిస్తా అన్నాడు. సువార్త పునరుద్ధానం రెండు ఒకటి కాదు. సువార్త ప్రకటించమంటే పునరుద్ధానం గురించి ప్రకటించారు అని అన్నారు. ఏమండి, సండే స్కూల్లో చిన్నపిల్లాడికి కూడా తెలుసండి ఇలాంటివి. మా సండే స్కూల్లో సువార్తలో పునరుద్ధానమే ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి ఏమనుందో. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినది ఏదనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను. అంటే పునరుద్ధానం గురించి ఎందులో ఉంది? సువార్తలో ఉంది. ఇక యేసు ఇప్పటికీ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలోని బెత్లెహేంలో జన్మించారు. అయితే ఈయన ఏ రోజు పుట్టారనే దానిపై స్పష్టత లేదు. ఈయనకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు ఏవి కూడా అందుబాటులో లేవు. ఇక యేసుక్రీస్తు గురించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అన్నారు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి, చారిత్రక ఆధారాలు ఎన్నో వస్తాయి. ఆయన సమాధి నేటికి నిలిచి ఉంది, ఆయన సంచరించిన ప్రదేశాలు నేటికి ఉన్నాయి. ఆయన గురించి చారిత్రక ఆధారాలు లేవనడం చాలా హాస్యాస్పదం. భాగవతం 2వ స్కంధం 198వ పద్యం పేజీ నెంబర్ 216 నందు, కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అంతరించిపోతాయి, శూద్రులు రాజులైపోతారు. అంటే శూద్రులు రాజులు కాకూడదు. బడుగు బలహీన వర్గాల్లో ఎవరు రాజులు కాకూడదు, గొప్పవాళ్ళు కాకూడదు, వాళ్ళ పాలకులు కాకూడదు, వాళ్ళు ఎవరిని పరిపాలించకూడదు, వాళ్ళు ఎప్పటికీ సేవలు చేసుకుంటూనే ఉండాలనేది ఇక్కడ భావనగా మనకు కనబడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కల్కి అవతారంలో వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారు అన్నట్టుగా మనకి ఇక్కడ రాయబడింది. అంటే శూద్రులు రాజులు కాకూడదు అనేదే కృష్ణుని యొక్క ధర్మం. అందుకే కల్కి అవతారంలో మరలా రాబోతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఒక భారతీయుడిగా నేను ఏం కోరుకుంటానో తెలుసా? కల్కి అవతారం ఈ భూమి మీద సంభవించినప్పుడు అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన కూడా వ్యతిరేకించారు. రైట్. ఈయన 40 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 40 నిమిషాలలో దాదాపుగా నేను టైం నోట్ చేస్తాను, 36 నిమిషాల పాటు శ్రీకృష్ణుని విమర్శిస్తూనే ఉన్నారు. కరుణాకర్ గారు మొదట మాట్లాడుతూ కృష్ణుని నేను విమర్శించాను అన్నారు. కృష్ణుని నేను విమర్శించలా, భాగవతంలో ఉన్నది చెప్పా, భగవద్గీతలో ఉన్నది చెప్పా. ఒకవేళ విమర్శిస్తే ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు విమర్శించినట్టు తప్ప నేను విమర్శించినట్టు కాదు. ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏం రాయబడిందో చెప్పాను, అంతేగాని నా మీద అనవసరంగా నిందలేయొద్దని మరొకసారి కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు యేసుని విమర్శించాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. అలాగే లోక 7వ అధ్యాయం 38వ వచనంలో ఒక స్త్రీ యేసు పాదాలపై పడి ముద్దులు పెట్టుకుంది. అదేమిటంటే 7వ అధ్యాయం 47వ వచనంలో ఆ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది అంటున్నాడు. ఒక యవ్వనంలో ఉన్న స్త్రీ యేసు పాదాలపై పడి ముద్దులు పెట్టుకుంది, ఆ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది అంటున్నాడు. ఇక పాపం చేసిన స్త్రీ ఆయన కాళ్ళు ముద్దు పెట్టేసుకుంది. ఏమండి, అక్కడ వక్రీకరించవచ్చు అనే విషయం ఆయనకు తెలుసు, కానీ అది వక్రీకరించడానికి అవకాశం లేదన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆమె పాపం నుండి ఏడుస్తూ ఉండి కాళ్ళు ముద్దు పెట్టుకుందండి. కాళ్ళు ముద్దు పెట్టుకుంది అంటే పవిత్రత, అక్కడ పవిత్రత కనబడుతుంది మనకి. అమ్మ అని పిలిచాడండి ఆమెని. ఏమండి, అక్కడ పవిత్రత మనకు కనబడుతుంది. ఆమెను పాపాలు క్షమించాడండి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వల్గర్గా బిహేవ్ చేయలేదు. ఇక ముద్దు విషయానికి వస్తే కృష్ణుడు చిన్నప్పుడే లిప్ కిస్ పెట్టేస్తాడండి ఒక అమ్మాయికి. ఆ సందర్భం కూడా నేను మీకు చూపిస్తానండి. గోపికలు వచ్చి యశోదకి తప్పు చెప్తారండి, మీ అబ్బాయి ఇలా చేశాడు, ఇదిగో మా చిన్న పాప పెదవి కొరికిపోయాడు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారండి. భాగవతం 11వ స్కంధం 80వ పద్యం పేజీ నెంబర్ 318. శిశుపాలుడు, పాండ్రకుడు, నరకుడు, మురుడు, జరాసంధుడు, కాలయవనుడు వసుదేవుని తనగా కృష్ణునితో వైరం పెట్టుకుని కూడా ముక్తిని పొందారని ఉందండి. ఏమండి, ఇది దుష్ట రక్షణ అవుతుంది తప్ప దుష్ట శిక్షణ అవదండి. వాడేం మారు మనసు పొందలా, వాడి జీవితాన్ని మార్చుకోలే, వాడు బ్రతికేం చక్కగా లేదు, వాడు ఎంతోమందికి అన్యాయం చేశాడు, వాడు ఎంతోమందిని బాధ పెట్టాడు. అలాంటి వాడిని ఈయన తిట్టినందుకు గాను, హరి హరి అని దూషించినందుకు గాను శిశుపాలుడు ఓరి హరి అసుర వైరి అని మాట్లాడతాడు. అలా మాట్లాడినందుకు గాను ఆయనకి మోక్షం ఇచ్చేశాడు. మోక్షం పొందడం చాలా కష్టమని ఇదే కృష్ణుడు చెప్పాడు గీతలో. కంసుడు శిశుపాలుడు మోక్షాన్ని పొందారు, వాళ్ళు అన్యాయస్తులు కదా అని చెప్పారు. శత్రుభావంతో స్మరించారు కనుక వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు తప్ప వాళ్ళు చేసిన దుష్ట పనులకు కాదు. దుష్ట పనులకు శిక్షించాడు, ఈ లోకంలో శిక్షించాడు. అదే వాళ్ళు కేవలం దుష్ట పనులు మాత్రమే చేసి శ్రీకృష్ణుని నామస్మరణ చేయకపోతే నరకానికి పోయేవారు. శ్రీకృష్ణుని నామం వాళ్ళు పట్టుకున్నారు కనుకే రక్షించబడ్డారు. ఏమంటే కృష్ణుని దూషించారని బాధపడక్కర్లేదు, హరినామస్మరణ చేసినందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు. మరి పుస్తకం ఏంటండి, కృష్ణుని దూషిస్తే తొక్క తీసేస్తామని రాశారు. మరి వదిలేచ్చు కదా, వాళ్ళు ఎలాగో ముక్తులు పొందుకుంటారని వదిలేచ్చు కదా. ఎందుకండి పుస్తకాలు, మరి ఎందుకండి పోరాటాలు, ఎందుకండి గొడవలన్నీ? ఎవడో కృష్ణుని దూషించాడట, వాడిని కొట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఇరి చేస్తాం.
ఎందుకంత అవసరం ఏముంది? వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు కదా. ప్రేమగా బాగానే తిట్టేవరా బాబా అని వదిలేయండి వాళ్ళని. నేను దాన్ని అంగీకరించనంటే ఒకవేళ అలాగ ఎవరైనా పాస్టర్ ఎవరైనా హైందవ మతాన్ని కించపరిస్తే నేను వెనకుండి అవసరమైతే వాడి మీద చర్యలు తీసుకుంటాను. అలాగే ఆల్రెడీ గతంలో నేను చర్యలు తీసుకున్నాను, పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించాం. అది నాకున్నటువంటి సంస్కారం. అసలు ఈ పౌలు ఎలాంటి వాడని చూస్తే అపోస్తుల కార్యాలు 21:39 నేను యూదుడును అంటున్నాడు. అపోస్తుల కార్యాలు 22:18 నేను రోమీయుడును అంటున్నాడు. రోమ 11:1 నేను బెన్యామీయుడిని అంటున్నాడు. అంటే ఒక మనిషి ఇన్ని రకాలుగా పుడతాడా? అక్కడ సందర్భానికి తగినట్లుగా నేను రోమీయుడిని బెన్యామీయుడిని అని చెప్పి ఒకసారి పరిసయ్యులని అని చెప్పి పరిసయ్యులకి సద్దుకాయలకి తగ్గు పెడతాడు. రోమీయుడిని అని చెప్పి అధికారులు జైలధికారులను భయపెడతాడు. అంటే పౌలు అబద్ధికుడు స్పష్టంగా కనపడుతుంది. మరో పాయింట్ అని చెప్పాడు, రోమీయుడును బెన్యామినీయుడు అని చెప్పుకున్నాడు పౌలు. మరో చోటేమో క్రైస్తవుడు అంటాడు. ఎందుకు ఈయన ఎవడు? రోమీడా, బెన్యామీనుడా, క్రైస్తవుడా? ఉదాహరణకి నేను ఆంధ్రుడినైన నేను అట్ ద సేమ్ టైం భారతీయుడినైన నేను అమెరికాకి వెళ్ళి గ్రీన్ కార్డు కానీ తీసుకున్నాను అనుకోండి, అక్కడ అమెరికా పౌరసత్వం నాకు వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు నేను ఆంధ్రుడిని చెప్పుకోవచ్చు, భారతీయుడిని చెప్పుకోవచ్చు, అమెరికా పౌరుడిని చెప్పుకోవచ్చు. అలాగే బెన్యామీను గోత్రంలో పుట్టాడు కాబట్టి బెన్యామినీయుడు, రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి రోమీయుడు, క్రైస్తుని అంగీకరించి క్రైస్తవం అనే మార్గంలోని ప్రవేశించాడు కాబట్టి క్రైస్తవుడు. ఇంత చిన్న లాజిక్ ఆయన ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. మొదటి వాదనలో కరుణాకర్ గారు మాట్లాడుతూ ప్రాణం పెట్టాను పాపుల కోసం అన్నది ఎక్కడా లేదు, ఆయన ఇష్టపడి పెట్టలేదు అన్నాడు. నేను తనకు తానుగా అప్పగించుకున్నాడు, లొంగిపోయాడని చూపించినప్పుడు ఈ రౌండ్లో ఒప్పుకున్నారు. చాలా సంతోషం. మొదట కాదన్నారు, ఈ రౌండ్లో ఒప్పుకున్నారు. తర్వాత వీడియో వచ్చిన తర్వాత వినండి కావాలంటే. ఇక యేసు తనంతట తానే ప్రాణం పెట్టుతున్నాను అని చెప్పారు. యేసు తనంతట తాను ప్రాణం పెడుతున్నాడు, లేకపోతే ఇష్టపూర్వకంగా వెళ్ళి లొంగిపోయాడు. అయితే అది పాప క్షమాపణ కోసం అని ఎక్కడా చెప్పలేదు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒప్పించే ప్రయత్నం నేను చేస్తున్నాను. పాపుల కోసం వచ్చాను అంటే ఒప్పుకుంటాను అని అన్నారు. ఆయన అన్నారు, ఇప్పుడు మీరు విన్నారు, పాపుల కోసం వచ్చాను అంటే ఒప్పుకుంటాను అన్నారు. ఒక విషయం స్పష్టంగా చెప్తాను, యేసు స్టేట్మెంట్స్లో ఎక్కడా కూడా నేను పాపుల కోసం చనిపోతున్నానని కానీ, నేను పాపుల కోసం రక్తం చిందిస్తున్నానని కానీ యేసు ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. ఆ విషయం నిరూపించగలిగితే నేను వెంటనే నన్ను ఓటమిని అంగీకరిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, పాప క్షమాపణ కోసం ప్రాణం పెడుతున్నానని యేసు మాట చూపిస్తాను. సువార్తలో పత్రికల్లో ఎవరో చెప్పినవి మాకొద్దు, ఆయన మాట చెప్తే మేము నమ్ముతా ఉన్నారు కాబట్టి లోకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల అక్కడ ఏమని రాయబడింది? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవని నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, నాట్ ఓన్లీ ఇజ్రాయేలియన్స్, సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరు సాక్షులు. ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆయన ఒప్పుకున్నారని, ఒప్పుకోవాలని నేను కోరుతున్నాను, ఒప్పుకుంటానని అన్నారు కాబట్టి. భాగవతం 3వ స్కందము 377 నుంచి 388 పద్యాలు. విభూతి యోగం 33వ శ్లోకం. కృష్ణుడు విభూతి యోగమునందు బ్రహ్మదేవుడుగా నన్ను ఎరుకుము అంటాడు. ఆ బ్రహ్మదేవుడు తన సొంత కుమార్తెను అనుభవించాడు. ఇది పాపం కాదా? ఇలాంటి వాడిగా నన్ను ఎరగమని కృష్ణుడు ఎందుకు చెప్తాడు? ఇక్కడ బ్రహ్మ రజోగుణంతో ఉంటాడు. సృష్టి చేయడానికి పరమాత్మ నుంచి ఉద్భవించిన ఒక అంశ రజోగుణంతో ఉంటాడు. ఆ రజోగుణం స్వీకరించకపోతే ఆయన సృష్టి చేయలేడు. అయితే ఇంతకుముందు చెప్పాను, భార్య అంటే ఏమిటి అనే విషయం. స్త్రీ రూపాలు ధరిస్తాయి శక్తులు. జ్ఞానం అనే శక్తి సరస్వతి రూపాన్ని ధరించింది. దశమస్కందం 80 మీకు ఆ శక్తులు రూపాలు ధరించడం గురించి దశమస్కందం 39, 55వ శ్లోకంలో చూడొచ్చు. అలాగే దశమస్కందం 87వ అధ్యాయం 31వ శ్లోకం చూస్తే, జలము వాయువుతో కలిసి బుడగలు ఉత్పన్నమైనట్టుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్నమగును. జలము నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నమవుతాయి. ప్రకృతి పురుషుడు, ప్రకృతి అంటే స్త్రీగా చెప్పబడింది, పురుషుడు అంటే బ్రహ్మ. వీళ్ళిద్దరు కలయికతో ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మీరు అనుకునే సంయోగం కాదది, అంతే సంబంధం. ఇంకా బ్రహ్మ మార్గదర్శకుడు అంటే ప్రకృతి జలము అనేది ఒక వివరణ ఇచ్చారు, ఆత్మ సంబంధమైనదిగా వివరణ ఇచ్చారు. ఒకవేళ అదే నిజమైతే బ్రహ్మను గూర్చి
ఏమని మాట్లాడుతున్నారో చూడండి. పోతన భాగవతం 3వ స్కందం 377 నుంచి 388 పద్యాలు, పేజీ నెంబర్ 355. బ్రహ్మదేవుని ఆత్మ నుండి మన్మధుడు, ఆయన ముఖం నుండి సరస్వతి పుట్టారు. తన కూతురి సౌందర్యానికి బ్రహ్మ మోహపరవశుడై మన్మధుని బాణాలు ఆయనను సంధించి కన్న కూతురనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. ఇదంతా భాగవతంలో రాయబడింది, నేను చదువుతున్నానండి. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలైన మునీశ్వరులు తెలుసుకుని ఇలా అన్నారు. ఈయన ఏం చెప్పారు? అది ఆత్మ సంబంధమైనది, భౌతికంగా తీసుకోకూడదు అన్నారు. కానీ మరీచి మొదలైన మునివర్యులు ఏం చేశారట? ఓ బ్రహ్మదేవా, చాలు చాలు, సన్మార్గాన్ని కాలదన్ని కన్న కూతురిపై కన్ను వేసి రమింపదలిచావు. ఇదెక్కడ ధర్మమయ్యా? ఇంతటి పాపానికి ఒడిగట్టినటువంటి నీ న్యాయం, నీ పెద్దరికం మట్టిపాలయ్యింది, నీ శీలం నేలపాలయ్యింది. లోకులు ఏమంటారు? బ్రహ్మదేవుడు వావి వరసలు వదిలి కన్న బిడ్డనే కామించాడని చెడతట్టరా? పాపకృత్యమని భావించకుండా క్షణికమైన సౌఖ్యానికి ఆశించి ఈ అల్పానికి పాల్పడ్డావు. కామాంధునికి కళ్ళు కనిపించవన్న లోకోక్తి ఉండనే ఉంది. వారి మాటలకు బ్రహ్మ సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని పరిత్యజించి నిషిద్ధం కాని కామంపై ఆసక్తి గల మరొక దేహాన్ని ధరించాడు. వెంటనే అతని ముఖము నుండి పరమధర్మ ప్రబోధకాలైనటువంటి వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి అని వ్రాయబడింది. భాగవతం 7వ స్కందం 422 పద్యంలో చివరికి కూతురుపై వ్యామోహంతో బ్రహ్మ ఆమెను భార్యగా చేసుకున్నాడని ఉంది. భాగవతం 10వ స్కందం ఉత్తర భాగం 1154 పద్యం, పేజీ నెంబర్ 245లో బ్రహ్మ తన పుత్రికనే కామించి శృంగార క్రీడకు ఉపక్రమించాడు అని రాయబడింది. అలాగే భాగవతం 5వ స్కందం 2వ ఆశ్వాసం 148 పద్యం, పేజీ నెంబర్ 359 నందు మోహంతో కామంతో కళ్ళు కనబడక వావి వరసలు లేకుండా ప్రవర్తించిన వారిని నరకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి గనగన మండుతున్న ఉక్కు బొమ్మలను కౌగిలించుకోమని ఆజ్ఞాపిస్తారనుంది. శాస్త్ర ప్రకారంగా ఆయనకి శిక్ష విధించాలి. మరి ఆయన దీన్ని ఆత్మ సంబంధమైనది అని చెప్పారు. అలాగే బృహస్పతి గురించి కూడా అలాగే రాయబడింది. బృహస్పతి తప్పు చేసినట్టుగానే రాయబడింది తప్ప ఆత్మ సంబంధమైనట్టుగా ఇక్కడ లేదు. శరీర సంబంధమైనట్టుగానే ఉంది. తన సొంత ఆ వదిన గారిని చెరిచి ఆ వీర్యం లోపలికి వెళ్తుంటే లోపల ఉన్న గర్భంలో ఉన్న బిడ్డ బయటికి తన్నేస్తే ఆ వీర్యం నేలపడిపోతుంది. 2 బిడ్డలు పుడతారు. ఇతన్నేమో గుడ్డివాడైపోమని చెప్పించేస్తాడు బృహస్పతి. ఆ తర్వాత ఆ బిడ్డలు పెంచమంటే పెంచకుండా వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ వాస్తవాలు గమనించాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సంతోషం. అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. వాక్య ఖడ్గముతో కథన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల కుట్టుక తింపే నిజబలుడు. వెన్ను చూపని వీరుడు ధీరుడు విశ్వవిజ్ఞాన సార్వభౌముడు. ధైర్యం నిండిన ధీరోదాత్తుడు శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. యేసుక్రీస్తులో తప్ప లేదు లోకాల రక్షణ. యేసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడైతే